తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఇప్పుడు నువ్వేమన్నా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివరకు పోయిన నిప్పు, అరే నీ అబ్బా జఫా. రే 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 ఏంట్రా ఇది? మధ్యాకాశాన మేఘాల పైన, మధ్యాకాశాన మేఘాల పైన ఏంటి మమ్మీ ఎవడీడు? రాజుతో నా పిల్లంట, అరే యేసయ్యతో నా పిల్లంట. ఇద్దరు మూలకెళ్ళి నేను ఒకటి చేస్తూ ఉంటానండి. ఏంటది? నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ దేవుని మహిమ కొరకు నేను చెప్తా. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ప్రతిదినము డాడీ మాకు నేర్పించింది దేవునితో ఇంటిమేట్ టైం ఉండాలని చెప్పి నేర్పించారు. అందరూ పడుకున్న తర్వాత ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు లేచి కరెక్ట్గా మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాం. ఏమిటండి మీరు మాట్లాడేది? కరెక్ట్గా మేము అందరూ పడుకున్న తర్వాత లేచి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అలా ఎప్పుడైతే నేను ప్రారంభించానో నిజంగా నా జీవితం ఒక యూటర్న్ తీసుకుందండి. ఇట్ ఒక యూటర్న్. ప్రభా ఎదురు చూస్తున్నానయ్యా, ఎప్పుడు ఇస్తావయ్యా జవాబని కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. ఆయన నా కన్నీటిని నాట్యముగా మార్చాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ కన్నీటిని కూడా నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే, ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన గాక. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? దేవునికి మహిమ కలుగును గాక. స్టేట్మెంట్ కూడా ఉంది. ప్రభు నిజమైన దేవుడు, అరవకు పిచ్చోన్లాగా సపరేగా ఉండాడు. యేసుప్రభు పాపుల రక్షకుడు. ఎవరు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావు, మైకి ఇట్లా మాట్లాడుతురా అని విషయం చెప్తాను. ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? బుద్ధి ఉండాలి కదా నీకు. పాపం రక్షించేస్తాడు. రేపిస్టుల్ని, టెర్రరిస్టుల్ని కూడా అందరినీ రక్షించి జనాల మీద దోసుకుండా వదిలేస్తాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ పోలీసులు నోరు మూసుకుని రాజ్యాంగం, పోలీసులు చేతులు కట్టు కూర్చోవాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. నీ ఇంట్లోకి ఒకడు, నీ ఇంట్లో నేను అనకూడదు, నీకు అర్థం అవ్వాలంటున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉండగా ఒకడు జ్వరపడితే చెప్పు తీసి కొడతావా కొట్టవా? ఆడు పాపని వదిలేస్తావా? చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? కొట్టవా నువ్వు? దేవుడికి చెబుతాడని చర్చి తీసుకుని పూజ చేయించి వదిలేస్తావాడిని. ఎందుకు జ్వరపడతాడని అడిగిన సమాధానం చెప్పే. ఎందుకు జ్వరపడతాడా? మరి జరిగాన్ని ఏంటి అకృత్యాలని? జ్వరపడితే ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. దాన్ని ఎందుకు పనిష్మెంట్? వాళ్ళ పాపి కదా వాడు. దీనికి మీరు ఏమంటారు సార్? క్షమించి వదిలేచ్చు కదా. అవును, క్షమించి వదిలేచ్చు కదా. ఏంటి ఒప్పుకుంటావేంటి? మూర్ఖుడు. అదేంట్రా అదేంట్రా? నేను దొంగ, నేను ఒప్పుకోలేదు అనుకో, దొంగతనం చేసినా నేను దొంగను కదా. నేను ఒప్పుకుంటే దొంగ అవుతానా? నీకు ఉందిరా. పాప ఒప్పుకుంటే క్షమించబడదు. క్షమించబడతాం ఏంటయ్యా? కరెక్ట్గా చెప్పు. నాకు బీపీ తెప్పేది. అతను క్షమించడం ఏంటి? తప్పు చేయను తొక్కు పెట్టి నారదీయ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అది మానేసి పాపం క్షమింతే నాశనం అయిపోతుంది దేశం మొత్తం. అలాగే క్షమించిన ఎన్ని కంట్రీలు దుబాయ్ అలాగే క్షమించి వదిలేస్తున్నారా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మంగళవారము, సోమవారం రోజున నాకు తీవ్రమైన విరేచనాలు కనీసం 200 సార్లు అంటే లెక్క లేకుండా అయింది. తీవ్రమైన విరేచనాలు కనీసం 200 సార్లు అంటే లెక్క లేకుండా అయింది. 200 సార్లు విరేచనాలా? ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. నేను ఆ మూమెంట్ లో నేను అసలు ఇక లెగవలేనేమో, మంచంలో నుంచి కోలుకోలేనేమో అనుకున్నాను. అనుకుంటే నేను అంతకుముందు వారమే ఇక్కడ పేరాయిల్ డబ్బా ఒకటి కొనుక్కపోయాను. పేరాయిల్ తీసుకొని మా మిస్సెస్ నోట్లో వేసి ప్రార్థన చేసి సాయంత్రం కల్లా తగ్గిపోయింది, క్లియర్ అయిపోయింది మంచిగా. చాలా పాపం రా. మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. నా శరీరం తిని నా రక్తం తాగితే కానీ జీవం గలవారు కాదు అన్నారు. సరే ఇప్పుడు నాకు జీవం కావాలి. ఏ శరీరం ఎక్కడ దొరికింది నాకు? అంటే అది ఏ శరీరం ఎక్కడ దొరికింది నాకు? ఆయన రక్తం ఎక్కడ దొరికింది చెప్పండి. ఏ కొట్లో అమ్ముతారు? ఏసునామమున మంచి అల్లుడు నా ఇంటికి తేబడును గాక. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిండండి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగిండ్రు. సిగ్గుండాలరా. ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన. ఎందుకంటే ఎందుకు? పరలోక బంగారం అంతా మనదే. యేసునామంలో పరలోక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి హైదరాబాద్ లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఫోన్ చేసి వద్దు మనకి ఇవన్నీ, బాప్టిజం, క్రిస్టియానిటీ ఇవన్నీ వద్దు అంటారండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడురా, దేవుని వదిలిపెట్టారా అని అంటే, నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుని వదలను. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావా? నువ్వు బతికున్న తల్లిదండ్రులని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారేందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు, ఎదవ. దేవుడు అనంతుడండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. నువ్వు మనిషి పశువారా? తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు, తెలుసును నాకు, తెలుసును మనకు అన్ని తెలుసాట. ఒకవేళ దానికి తెలిసేమో. తెలుసునని నాకు తెలుసును. ఎక్కడ ఉంటుందో కనుక్కొని ఆ ప్రశ్న అడుగు, నువ్వు సమాధానం చెప్తుందేమో. నీకు తెలుసునని నాకు తెలుసు. నాకైతే మాత్రం ఒకటే తెలుసు, వీళ్ళకి ఏంటి తెలుసో తెలుసా? చెప్పు. తెలుసును గొర్రె, తెలుసును రక్తం, తెలుసును పాపం, వాళ్ళకవే తెలుసని నాకు తెలుసును. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.